హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'అతనితో కలిసిన రాత్రి' ఎపిసోడ్ 40. మేనక అనుకి అంతా హెల్ప్ చేసి "నీకోసం ఫుడ్ తెప్పించాను అను. తినేసి పడుకో. మార్నింగ్ కాల్ చెయ్యి నాకు. ఇద్దరం ఆఫీస్‌కి వెళ్దాం" అని చెప్పి మేనక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మార్నింగ్ రత్న కొట్టిన దెబ్బలు, ఆ తర్వాత ఉదయం నుండి ఇప్పటి వరకు తిరగడం, ఇల్లంతా సర్దుకోవడంతో అనుకి చాలా నీరసంగా ఉంది. అలాగే బాగా అలసిపోయింది. పైగా హెవీ వర్క్ అవ్వడంతో అనుకి పొట్టలో చాలా పెయిన్‌గా అనిపించింది. మేనక తీసుకొచ్చిన ఫుడ్ కూడా తినాలి అనిపించక బెడ్‌రూమ్‌కి వెళ్ళి బెడ్ మీద వాలింది. కానీ కళ్ళల్లో నుండి కన్నీళ్లు ఆగకుండా కారిపోతున్నాయి. ఇప్పటివరకు తను హాస్పిటల్‌లో చూయించుకోలేదు అన్న విషయం కూడా గుర్తొచ్చింది అనుకి. రేపు ఆఫీస్‌కి వెళ్ళొచ్చాక ఈవినింగ్ హాస్పిటల్‌కి వెళ్ళాలొకసారి అనుకొని ఏమీ తినాలి అనిపించకపోవడంతో అలాగే కడుపు నొప్పితో నిద్రపోయింది. మార్నింగ్ అలారం పెట్టుకోవడంతో త్వరగానే మెలకువ వచ్చింది. కానీ నీరసం అలానే ఉంది. కానీ కాస్త కడుపు నొప్పి తగ్గినట్టుగా అనిపించడంతో త్వరగా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని, దేవుడికి దీపం పెట్టుకొని, తన కోసం లంచ్ ప్రిపేర్ చేసుకొని, ఉప్మా తినేసి మేనకకి కాల్ చేసింది. తను ఆఫీస్‌కి రెడీ అయినట్టు. "నేను టిఫిన్ చేస్తున్నానను. ఒక్క 10 మినిట్స్ వెయిట్ చెయి. వస్తున్నా" అని చెప్పింది మేనక. అలాగే అని తన లంచ్ బాక్స్ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని ఇంటికి లాక్ చేసి బయట మేనక కోసం వెయిట్ చేస్తూ ఉంది అను. అప్పుడే మేనక తన స్కూటీతో అను ముందు వచ్చి ఆగింది. అను, మేనక ఇద్దరూ కలిసి ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. తను వర్క్ చక్కగా చేసుకొని, ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా తినేసి, మళ్ళీ ఈవినింగ్ మేనకతో కలిసి ఇంటికి వచ్చేసింది అను. ఈవినింగ్ ఫ్రెష్ అవ్వడంతోనే హాస్పిటల్‌కి వెళ్ళాలి అని రెడీ అయ్యి, ఆటోలో బయలుదేరింది. కాస్త దగ్గరలోనే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్ళి, రిసెప్షన్ దగ్గర డాక్టర్ గారిని కలవాలి అని అడిగింది. "ఇంకా ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు మేడం. వాళ్ళు అయిపోగానే మిమ్మల్ని పిలుస్తాను. కూర్చోండి" అని చెప్పింది రిసెప్షనిస్ట్. అరగంట సేపు కూర్చున్నాక "మేడం రండి" అని ఒక నర్స్ వచ్చి పిలవడంతో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళింది అను. "చెప్పండి" అని డాక్టర్ గారు అడగడంతో "మేడం నేను ప్రెగ్నెంట్‌ని, కానీ 2 మంత్స్ నుండి చెకప్ చేయించుకోలేదు" అని చెప్పింది అను. "అవునా? అంత లేట్ ఎందుకు చేశారు?" అని అడిగారు డాక్టర్ గారు. "మాది లవ్ మ్యారేజ్ మేడం. మా ఆయన కూడా ఈ మధ్య వేరే ఊరికి వెళ్లారు వర్క్ కోసం. అందుకే లేట్ అయింది చూపించుకోవడానికి" అని ఏదో ఒక రీజన్ చెప్పేసింది అను. ఓకే అని అనుకి అన్ని టెస్టులు చేసి, అలాగే స్కానింగ్ కూడా తీసి, బేబీ హార్ట్ బీట్ కూడా చెక్ చేశారు డాక్టర్ గారు. బేబీ హార్ట్ బీట్ వింటూ అను కళ్ళ నిండా నీళ్లు నిండుకొని, "ఇప్పుడు మీరు నా పక్కన ఉంటే ఎంత బావుండేది విక్రమ్ గారు" అనుకుంది. చెకప్స్ అన్నీ అయిపోయాక డాక్టర్ గారు మెడిసిన్ రాసిస్తూ, "చాలా వీక్‌గా ఉన్నావమ్మాయి నువ్వు. అలాగే నువ్వు వీక్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా బేబీ కూడా వీక్‌గా ఉంటుంది. నువ్వు హెల్తీగా ఉండాలి. నువ్వు హెల్తీ ఫుడ్ తినాలి. అలాగే బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఈ మెడిసిన్ డైలీ యూజ్ చెయి. అలాగే మంత్లీ కంపల్సరీ చెకప్‌కి రావాలి" అని చెప్పారు డాక్టర్ గారు. "అలాగే మేడం" అని ఆ మెడిసిన్ తీసుకొని మళ్ళీ ఇంటి బాట పట్టింది అను. హాస్పిటల్ ఫైల్ చేతిలో పట్టుకొని, మెడిసిన్ హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకొని నడుస్తూ ఉంటే అప్పుడే తన ముందుకి 2 కార్లు వచ్చి ఆగాయి. అనూకి తెలుసు ఒక కారులో వచ్చింది ఖచ్చితంగా విక్రమ్‌నే అని. కానీ ఇంకో కారు ఎవరిదో అర్థం అవ్వక చూస్తూ ఉంటే, ఒక కారులో నుండి విక్రమ్ దిగితే, ఇంకో కారులో నుండి వైశాంక్ దిగి అను ముందుకి వచ్చి నిలబడ్డారు వాళ్ళు ఇద్దరు. "ఎక్కడికి వెళ్ళావే?" అని అడిగాడు విక్రమ్ అను చేతిలో ఉన్న ఫైల్ లాక్కుంటూ. అది చూసి కూడా అను సైలెంట్‌గా ఉండడంతో వైశాంక్ కూడా విక్రమ్ చూస్తున్న ఫైల్‌లోకి తొంగి చూశాడు. "హ్మ్. హాస్పిటల్‌కి వెళ్ళొస్తున్నావన్నమాట. ఓకే. ఇంతకీ ఒక్కదానివే వెళ్ళావా? ఎవరైనా తోడు వచ్చారా?" అని అడిగాడు విక్రమ్. విక్రమ్ ఎన్ని మాట్లాడుతున్నా అను ఏ భావం లేకుండా అతడినే చూస్తూ ఉంటే, "అయినా ఎక్కడుంటున్నావే? ఒక్కదానివే? మీ ఇంటికి వెళ్తే మీ చెల్లి డైరెక్ట్‌గా దొబ్బేయమని చెప్తుంది. నీ ప్రెగ్నెన్సీ విషయం ఇంట్లో తెలిసిపోయిందా?" అని అడిగాడు. "అయినా ఆ బేబీ ఎవరిదైనా నేను నిన్ను పెళ్లి చేసుకొని వాడిని నా బిడ్డగా చూసుకుంటాను అని చెప్పాను కదా!"
అయినా కూడా నీకేం రోగం వచ్చింది? పెళ్ళికి ఒప్పుకోకుండా బయటకి రావడానికి? బయట బతకడం అంత ఈజీ అనుకుంటున్నావా? పైగా ఏ తోడు లేకుండా" అన్నాడు విక్రమ్ కోపంగా. "హలో! నువ్వు కాస్త ఆగితే నేను కూడా మాట్లాడాలి" అన్నాడు వైశాంక్ విక్రమ్‌ని చిరాకుగా చూస్తూ. "అసలు నువ్వెవడివి బే! ముందిక్కడి నుండి దొబ్బెయ్. దాంతో నేను మాట్లాడాలి" అని అను చెయ్యి పట్టుకున్నాడు విక్రమ్. "నేను మాట్లాడే వెళ్తాను తనతో. తనతో మాట్లాడొద్దని చెప్పడానికి నువ్వెవడివిరా అసలు" అన్నాడు వైశాంక్ కూడా సీరియస్‌గా. వాళ్ళిద్దరి మాటలకి ఇద్దరి వైపు చూపులు మరలుస్తూ చూస్తూ ఉంది అను. వైశాంక్ కూడా అను ఇంకో చేయి పట్టుకొని, "చూడు అను, నీ ప్రెగ్నెన్సీ విషయం నాకు కూడా తెలిసింది. ఈ రోజుల్లో ఇవన్నీ చాలా కామన్. ఆ రోజు మీ ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడే నేను కూడా మీ ఇంటికి వచ్చాను. కానీ నువ్వు బయటికి వెళ్ళాక నేనక్కడి నుండి వెళ్ళిపోయాను. వీడి మాటలు నమ్మకు అను. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. రేపు ఎవడి బిడ్డనో నేనెందుకు సాకాలి అంటాడు. కాబట్టి వాడిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకో అను. ప్లీజ్ అలాంటి మాటలు నీకు లైఫ్‌లో రానివ్వను. బేబీని నేను నా కన్న బేబీ కన్నా ఎక్కువగా చూసుకుంటాను. ప్రామిస్ నిన్ను వదులుకోలేనను. నా ప్రాణం కన్నా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ప్లీజ్ నన్ను వద్దని మాత్రం చెప్పకు అను" అంటూ వైశాంక్ మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటికే విక్రమ్‌కి బీపీ మీటర్ పెరిగిపోయి, "అసలు నువ్వెవడివిరా దాన్ని ఉద్ధరించడానికి" అని వైశాంక్ కాలర్ పట్టుకున్నాడు. "మరి నువ్వెవడివిరా తనని ఉద్ధరించడానికి" అని వైశాంక్ కూడా విక్రమ్ కాలర్ పట్టుకున్నాడు. వాళ్ళిద్దరి గొడవని చూస్తూ చిరాకుగా అను ఆమె ఫైల్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళబోయింది. అను వెళ్ళిపోవడం చూసిన ఇద్దరూ కూడా మళ్ళీ అను చేయి పట్టుకొని, "ప్లీజ్ అను నేను చెప్పేది విను" అంటే, "నేను చెప్పేది విను" అంటూ విక్రమ్, వైశాంక్ అడుగుతూ ఉంటే అను సహనం నశించిపోయింది. ముందు వైశాంక్ చెంప పగలగొట్టి, తర్వాత విక్రమ్ చెంప పగలగొట్టింది. "ఏమనుకుంటున్నార్రా? నేను అంగట్లో బొమ్మని అనుకుంటున్నావా? నువ్వు రమ్మనగానే నీతో వచ్చేయడానికి? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళలేదనుకో, ఈసారి మాత్రం చెయ్యితో చెప్పను. ఇంకొక్కసారి నీకు నా చెప్పుతో బదులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొక్కసారి నా కంటికి కనిపిస్తే నిన్ను చంపి పారేస్తాను. ఇక్కడి నుండి వెళ్ళు ముందు" అని అరిచింది అను వైశాంక్‌ని. ఆమె కొట్టిన దెబ్బకు కాస్త హర్టయ్యి వైశాంక్ కాస్త బాధగా అనుని చూస్తూ, విక్రమ్‌ని చాలా కోపంగా చూస్తూ అతడి కారు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విక్రమ్ సీరియస్‌గా కార్‌లో వెళ్తున్న వైశాంక్ వైపు లుక్కులు ఇచ్చి ఆ తర్వాత అను వైపు చూస్తే, అను ఈసారి ఇంకా గట్టిగా పీకింది విక్రమ్ చెంప మీద. "అసలు ఎవరు నువ్వు? నన్ను ప్రేమించమని నీకు చెప్పానా? ఎందుకు ఇలాంటి వేషాలు వేస్తున్నావు? నా వెంట పడుతున్నావు? నువ్వు కావాల్సింది చేసేసావు కదా! నేను రోడ్డు మీద నిలబడడం నీకు కావాలి. అందుకే మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటా అని అడిగావు. ఇంకా ఇప్పుడు నువ్వు కోరుకున్నట్టే నేను రోడ్డు మీద నిలబడ్డాను. అయినా నీకు మనశ్శాంతి లేదా?" ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.